సునామీ అన్నది మనం ఎవరు అన్నా విన్నామా? మనమే కాదు, మన నాన్నలు వినలా, మన తాతలు వినలా. 150 ఏళ్ల క్రితం వచ్చిందంట సునామీ అనేటటువంటిది. మొన్న సునామీ వచ్చినప్పుడు చెప్పింది. ఇప్పుడు ఆ సునామీ విన్నాం మనం. మన తరంలో విన్నాం. అట్లాగే కొన్ని విచిత్రాలు, వింతలు అప్పుడప్పుడు మన పాత తరాలకు కూడా తెలియనివి చూస్తుంటాం. ఇప్పుడు అట్లాంటిదే గుజరాత్‌లోని గుజరాత్ దగ్గర ఉన్నటు సముద్ర తీరంలో ఆహ్, లోపల విపరీతమైనటువంటి వేడొస్తుందంట. ఇది ముందు బుడగలు గిడగల్లాగా కనబడుతుంటుంటే మనకి నీళ్లు గనక కాగుతున్నప్పుడు హీటర్ పెట్టుకున్నప్పుడు డొగడొగడొగని వస్తుంటది. అట్లా కొంత ప్రదేశంలో విపరీతమైనటువంటి బుడగలొస్తుంటే ఆ ప్రాంతాన్ని ఫిషర్‌మెన్ వీళ్ళెళ్లి చెక్ చేస్తే అక్కడ విపరీతంగా హీట్ ఉందట. ఇప్పుడు అది సంబంధిత అధికారులకు చెప్పారు. మత్స్యశాఖ వాళ్ళకి. మత్స్యశాఖ వాళ్ళు ప్రభుత్వానికి చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడు అక్కడ వాతావరణ శాఖ వాళ్ళని మూవ్ చేసింది. అక్కడ విజువల్స్ కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు చూస్తుంటే సముద్రం కాలిపోతుంది. అంటే సముద్రం వేడి నీళ్లుగా మారిపోతుందా అన్నటువంటిది. ఇది 2 రకాలన్నటువంటిది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దాని కింద ఏమన్నా గ్యాస్‌కి సంబంధించి వ్యర్థాల వలన ఏదన్నా జరుగుతుందా? లేదంటే గనక ఏమన్నా వాతావరణంలో మార్పుల వలన అక్కడేమన్నా ఉష్ణోగ్రత పెరుగుతుందా నీళ్లల్లో అన్నటువంటిది ఇప్పుడు ఆరా తీస్తున్నారు.